బాధతో కృంగిన నేస్తమా, గురిలేని బ్రతుకుతో అలసిన ప్రాణమా, తన కరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు, తన కరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు. ఆదరిస్తాడు, ఆదరిస్తాడు యేసు ఆశ్చర్యకరుడు, యేసు ఆశ్చర్యకరుడు, యేసు ఆశ్చర్యకరుడు. ప్రైజ్ ది లార్డ్. యేసు ఆశ్చర్యకరుడు అనుదిన వాగ్దానం. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యోబు 33వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుతున్నాను. దేవుని బతిమాలుకొనిన ఎడల ఆయన వానిని కటాక్షించును. దేవునికి మహిమ కలుగును గాక. దేవునిని బతిమాలుకోవాలంట, దేవుని వేడుకోవాలి, దేవుని సన్నిధిలో గోజాడాలి. ఎవరైతే బతిమాలుతూ దేవా నీవే నా ఆధారమయ్యా, నీవే నా ఆశ్రయం, నీవు తప్ప వేరొక్కరు ఎవ్వరూ లేరయ్యా అని దేవుని సన్నిధిలో ఎవరైతే వేడుకుంటూ ఆయన పైన ఆధారపడతారో వారి ఎడల దేవుడు కటాక్షం చూపుతాడంట. దేవుని బిడ్డలారా, అవును, దేవుడు కటాక్షం చూపినప్పుడు దేవుని యొక్క కటాక్షం ద్వారా ఎంతో మంది దుఃఖ దినములు సమాప్తమైపోయి ఎంతో మంది వేదన నుండి విడిపించబడ్డారు. మూయబడ్డ గర్భాలు దేవుడు తెరవడం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో అబ్రహాం ప్రార్థించినప్పుడు దేవుడు కటాక్షించాడు. అదే రీతిగా హన్నా ప్రార్థించినప్పుడు దేవుడు తన ఎడల కటాక్షం చూపాడు. ఇలా బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులను మనం చూసినప్పుడు వారు దేవుని బతిమాలుకున్నప్పుడు వేడుకున్నప్పుడు దేవుని బిడ్డలారా దేవుడు వారి ఎడల కటాక్షం చూపాడు. ఈరోజు నీవు ఏ పరిస్థితిలో ఉండి దేవుని వాక్యాన్ని వింటున్నావో, కొన్ని రిపోర్ట్స్ నీకు నార్మల్గా రాలేదేమో, కొన్ని పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయేమో, ఇలాంటి పరిస్థితిలో నువ్వు ఎవరిని వేడుకోవాలంటే మనుషులను కాదు వేడుకోవాల్సింది. నువ్వు ఎవరిని వేడుకోవాలని వాక్యం సెలవిస్తుంది, దేవుని బతిమాలాడానంట. దేవా నీవే నా ఆధారమయ్యా, నీవే నన్ను ఆశీర్వదించకపోతే, నీవు నన్ను బాగు చేయకపోతే, నీవు నాకు సహాయపడకపోతే నాకు దిక్కెవరు ప్రభువా అని ఆయన పైన మీరు ఆధారపడి ఆయనని బతిమాలుకుంటే దేవుని బిడ్డలారా ఈరోజు దేవుని జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. ఆ రోజు అబ్రహాము ప్రార్థన చేశాడు. లోతు తన కుటుంబాన్ని కాపాడడానికి సొదొమ గుమ్మర పట్టణాన్ని దేవుడు నాశనం చేయబోతున్నాను అన్న మాట అబ్రహాం విన్నప్పుడు దేవుని బతిమాలుకున్నాడు. తెలుసా, అయ్యా అక్కడ 40 మంది 30 మంది 20 మంది 10 మంది ఉన్నా అయ్యా మీరు కాపాడుతారా అని బతిమాలుకొని లోతు యొక్క కుటుంబాన్ని కాపాడుకున్నాడండి అబ్రహాము యొక్క ప్రార్థన ద్వారా. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న నీకు ఆ బతిమాలుకునే అనుభవం ఉందా? నీ పిల్లల గురించి, నీ భర్త గురించి, నీ కొరకు, నీ కుటుంబం కొరకు, నీ ఉద్యోగ వ్యాపార పనుల కొరకు, నీ ఆత్మీయ జీవితం కొరకు నువ్వు బతిమాలుకుంటున్నావా, వేడుకుంటున్నావా? ఒకవేళ నువ్వు వేడుకుంటే ఆ రోజు అబ్రహామును దేవుడు కటాక్షించినట్లుగా నిన్ను దేవుడు కటాక్షించబోతున్నాడు. దేవుడు ఉగ్రత నుండి తప్పించబోతున్నాడు, అపాయం నుండి తప్పించబోతున్నాడు. ఆయన కటాక్షం ద్వారా మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు కాపాడబోతున్నాడు. అనేకమైన కార్యాలు ప్రభు జరిగిస్తాడు. కాబట్టి మాట నమ్మి ప్రభుని స్తుతించండి. ఈ రోజు నుంచి వేడుకోండి, బతిమాలండి. ఆయన కటాక్షము మీ ఎడల, మీ కుటుంబ ఎడల ప్రభు చూపబోతున్నాడు. ఆయన కటాక్షం ద్వారా మీ జీవితాల్లో, మీ కుటుంబంలో గొప్ప కార్యాలు ప్రభు జరిగించబోతున్నాడు. కాబట్టి మాట నమ్మండి. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. తండ్రి నీకు వందనాలు. అవును ప్రభు, నిన్ను బతిమాలుకున్నప్పుడు, నిన్ను వేడుకున్నప్పుడు అయ్యా నీ కటాక్షము చూపే దేవుడో, నాయన కఠినంగా ఉండే దేవుడో కాదు ప్రభు. అన్యాయస్తుడు కఠినంగా ఉంటాడు కానీ మీరు న్యాయవంతుడు ప్రభు. అయ్యా ఇదిగో నాయన మీరు కనికరా స్వరూపుడైన దేవుడు కనుక నాయన ఈ రోజు నుండి నీ బిడ్డలు వారి పరిస్థితిని బట్టి, వారి కుటుంబాలను బట్టి, పిల్లలను బట్టి, నాయన వారి జీవితాన్ని బట్టి, అయ్యా వారి తల్లిదండ్రులను బట్టి, వారి యొక్క ఉద్యోగ వ్యాపార పనులను బట్టి దేని కొరకు నీ సన్నిధిలో బతిమాలుకుంటూ వేడుకుంటున్నారు వారి ఎడల మీరు కటాక్షము చూపబోతున్నారు. అయ్యా మీకు వందనాలు అయ్యా. మీ బిడ్డల్ని దీవించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.